ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా అమ్మవారి భక్తులందరికీ కూడా అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ వెంటనే ఈ 90 లక్షల రూపాయలను తాకు, ఆలోచించకు, నన్ను తాకి ఈ డబ్బులు అందుకో, ఇది అందుకున్న వెంటనే నీ జాతకమే మారిపోతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏమిటో స్వయంగా మనం అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే అమ్మవారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కానీ జై దుర్గా అని కానీ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక అమ్మవారి యొక్క సందేశం తెలుసుకుందామా. మరి బిడ్డ, నన్ను తాకి నమ్మి నువ్వు 90 లక్షల రూపాయలను అందుకో, ఏ మాత్రము కూడా ఆలోచించకుండా నేను చెప్పిన మాటను నువ్వు విన్నావు. అయితే నా మాట వినడం, మాట నమ్మకం నీకు కలిగినట్లయితే తప్పకుండా నీకు ఈరోజు శుక్రవారం రోజున నీకు ఎటువంటి చెడు జరగదమ్మా. నీకు ధనం రావలసి ఉంది కనుకనే, నీకు ధనంతో అవసరం ఉంది కనుకనే నువ్వు ఈ పని చేశావు. అయితే నీకు రావలసిన ధనాన్ని ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వచ్చేలాగా నేను చూస్తాను తల్లి. ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అవసరం. కానీ ఆ డబ్బును ఎంతో కష్టపడి సంపాదించుకున్న తరువాత అది మీ అవసరాలకు మీ దగ్గర కూడా లేకుండా నిన్ను కష్టపెడుతూ ఉన్నప్పుడు మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఆ డబ్బు వచ్చే మార్గాన్ని నేను నీకు చెబుతాను. ఆ డబ్బును ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా చెప్తాను. అది ఎప్పుడు వస్తుందో కూడా నీకు చెప్తాను. కానీ ఏది ఏమైనా సరే తప్పకుండా నువ్వు ఆశించిన ధనం అనేది నీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను. దానికోసం నేను నీకోసం చెప్పే కొన్ని చిన్న మాటలను జాగ్రత్తగా విను. నువ్వు మధ్యలో ఎక్కడా వదిలిపెట్టకుండా వింటే నీకు అసలు పూర్తి వివరం అనేది ఏంటో అర్థమవుతుంది. బిడ్డ, ఎప్పుడైనా సరే కానీ నోటి నుంచి వచ్చే మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకు అని అంటే, నీవు మాట్లాడే మాటను బట్టే నీ స్నేహమైనా కానీ, నీతో ప్రేమ అయినా కానీ, బంధుత్వమైన, ఆప్యాయత అయినా, శత్రుత్వం, ఇవన్నీ కూడా కేవలం నీ మాట వల్ల మాత్రమే జరుగుతాయి అని చెప్పి నీకు తెలుసుగా. ఒక్క మనిషిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నీ మాటల రూపంలో చెప్పగలుగుతావు. ఒక మనిషిని నువ్వు ఎంతగా ద్వేషిస్తున్నావో అది కూడా మాటల రూపంలోనే చెప్పగలుగుతావు. ఒక మనిషితో బంధం తెగిపోవాలి అంటే అది మాటలోనే నువ్వు ఆ బంధాన్ని ఏం చేయగలవు. కనుక మాట్లాడేటప్పుడు ఎవరితో అయినా సరే కానీ, ఈ భూమి మీద పుట్టిన తరువాత ఒకరి నుంచి ఒకరికి అవసరాలు అనేవి తప్పకుండా ఏర్పడతాయి. కనుక అందరితో నువ్వు అవసరం ఉంది అనుకుని మాటను జాగ్రత్తగా రానివ్వు. ఇది నీకు జీవితంలో చాలా ముఖ్యం బిడ్డ. సంస్కారంతో కూడిన చదువు అనేది చాలా ఉన్నతమైన మార్గం వైపు దారి చూపిస్తుంది. అదేనమ్మా, సంస్కారం లేని చదువు అనేది నీకు ఎంత పెద్ద చదువులు చదివినా కూడా నీకు అట్టడుగు స్థాయికి దిగజారుస్తుంది. జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తి అనేది నిన్ను తప్పకుండా నువ్వు అనుకున్న కార్యాలు జరగడానికి ఉపయోగపడుతుంది. అదే జ్ఞానం లేకుండా మూర్ఖత్వంతో కూడి మూఢ విశ్వాసంతో కూడిన భక్తి అనేది నువ్వు చేరుకోవాలి అనుకున్న ఆధ్యాత్మికం వైపు నిన్ను చేరుకోనివ్వదు. కనుక మనిషికి సంస్కారం, జ్ఞానము అనేవి చాలా అవసరం. అంటే జీవితంలో చాలా వరకు కూడా ఇవి నీకు తోడ్పడతాయి అని చెప్పి గుర్తుంచుకో తల్లి. కొంతమందిని చూస్తే బాధలు పడి 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 వారి మనసు అనేది రాటు తేలిపోతుంది. రాయిలాగా కఠినంగా తయారైపోతూ వారు కఠినంగా ఉంటారు. వారికి ఏమీ లేకపోయినా సరే కానీ పొగరుకు మాత్రం తక్కువ లేదు. వారి దగ్గర గర్వం ఉంటుంది, వారి దగ్గర ఘరానా ఉంటుంది.
వారు అటువంటి వారు, ఇటువంటి వారు అని చెప్పి కొంతమంది నిన్ను చూసి అనుకుని ఉండవచ్చు, లేదా నువ్వు మరొకరిని చూసి అనుకుని ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా బిడ్డ, ఒక మనిషికి కష్టం వచ్చింది అంటే కనుక ఆ కష్టం ఎన్నో రకాల పాఠాలను నేర్పించి వెళ్తుంది. ఆ కష్టం మనిషి యొక్క మనసును కఠినంగా మార్చి వెళ్తుంది. కనుక కఠినంగా ఉన్నవారు అందరూ కూడా దుర్మార్గులు కాదమ్మా. జాలి దయ లేనివారు అంత మాత్రము కాదు, ప్రేమ లేనివారు కూడా కాదు. ఇదొక్కటి గ్రహించు బిడ్డ. నువ్వు ఎప్పుడైనా సరే కానీ నిలకడలేని మనసు అనేది చాలా ప్రమాదకరం. కొన్ని విషయాల్లో నీ మనసుకు స్థిరత్వమే లేకుండా పోతుంది. నిలకడ లేకుండా నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే, ఎటువంటి ఆలోచన చేసినా కూడా, కానీ ఏదైనా ఒక పని ఆరంభించినా సరే అవేవి కూడా వాటన్నింటిలో కూడా నువ్వు ఎటువంటి విజయాన్ని సాధించలేవు అని మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనిషికి స్థిరత్వం అనేది చాలా ముఖ్యం బిడ్డ. స్థిరత్వంతో ఒక చిన్న పని మొదలుపెట్టినా సరే అది అందనంత ఎత్తుకు ఎదిగి నిన్ను గొప్ప స్థాయిలో కూర్చోబెడుతుంది. అటువంటి స్థిరత్వంతో ఎప్పుడు కూడా మనసును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి తల్లి. ఏ వ్యక్తినైనా సరే కానీ, ఎవరినైనా కానీ జీవితం మొత్తం అన్నీ తెలిసిన వారు ఎవరూ ఉండరు. అన్నీ తెలిసినా కానీ ప్రయత్నం అయితే మాత్రం ఏ వ్యక్తికైనా కానీ, ఎవరికైనా కానీ జీవితం మొత్తంలో ఒకానొక చోట ఒక నట్టు అనేది ఏర్పడుతుంది. అదే కలిసి రాని కాలం అన్నమాట. ఆ కలిసి రాని కాలంలో నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే కానీ, ఎంత పలుకుబడి ఉన్నా కానీ, ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంతమంది ఆత్మలు ఉన్నా కలిసి రాని కాలంలో ఏవి కూడా నీకు పనిచేయవు. ఆ సమయంలో నీకు కావలసింది ఓర్పు, సహనం. ఈ రెండు ఉంటేనే ఆ కష్టకాలాన్ని దాటుకుని మళ్ళీ నువ్వు చేరుకోవాలనుకున్న సుఖమైన స్థానానికి నువ్వు తప్పకుండా చేరుకోగలుగుతావు బిడ్డ. కనుక అప్పుడప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు భయపడిపోతూ కొంచెం ఓర్పుగా, కొంచెం సహనంగా ఉండే ప్రయత్నం చెయ్యి. అది నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి. ఎప్పుడు కూడా నీతో, ఎల్లప్పుడూ నీతో ఉండాలి అనుకునేవారు నిన్ను, అంటే నువ్వు ఏం చేసినా సరే, నువ్వు ఎంత కష్టపెట్టినా, వారిని ఎంత దూషించినా సరే కానీ, వారు ఏ బాధనైనా కానీ తట్టుకొని నీ దగ్గరే నిలబడిపోతారు. వారే నీకు నిజమైన ఆత్మీయులు. కొంతమంది ఉంటారు చూడు బిడ్డా, నీవు 100 మంచి పనులు చేసినా సరే కానీ ఒక్క మాట అంటే గింజుకుని వెళ్ళిపోతారు. అటువంటి వారితో నీకు అవసరం లేదు అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో. వారు నీవారైతే 100 మంచి పనులు ఎందుకు మర్చిపోతారు? ఒక చెడ్డ మాటని ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? అందుకనే ఎవరు నీవారు, ఎవరు నీకు పరాయివారు అని చెప్పి తప్పకుండా నువ్వు గ్రహించుకుని స్నేహం చేయడం చాలా ముఖ్యం తల్లి. నేను మారు వేషంలో ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నువ్వు చిన్నప్పుడు చాలా చురుకుగా ఉండేవాడివి, చాలా పట్టుదలగా ఉండేవాడివి, చాలా చలాకీగా ఉండేవాడివి, ఇప్పుడు ఏమైంది, నువ్వు ఇంత దిగులుగా ఎందుకు ఉంటున్నావు, ఏదో కోల్పోయిన వాడిలా ఎందుకు ఉంటున్నావు అని చెప్పి అడిగాను. అలా అడిగినప్పుడు అతను ఏం చెప్పాడు అంటే, చిన్నప్పుడు నాకు ఏ బాధ్యతలు లేవు, అమ్మే అన్నీ నాకు చూసుకునేది. కానీ నేను పెద్దయ్యాక ఒక స్థాయిలో నిలబడ్డిన తరువాత నాకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. భార్య, పిల్లలు, వీరి అవసరాలు, వీటి అన్నిటితోనే నా యొక్క చురుకుదనం, పట్టుదల అన్నీ కూడా కోల్పోయాను. ఇప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా నా మనసు అనేది తయారైంది అని చెప్పాడు. అయితే బిడ్డ, ఎప్పుడూ కూడా ఒకే రకమైన చురుకుదనం, ఒకే రకమైనటువంటి హుషారు అనేవి మనిషిలో ఉండవు. కానీ చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదానివో, ఎంతో చురుకుగా, పట్టుదలగా ఉండేదానివి కదా అని నువ్వు అనుకుంటున్నావు కదా. అటువంటి రోజులు ఇప్పుడు గుర్తు చేసుకుని కనీసం 100లో 20% అయినా సరే కానీ అలా ఉండే ప్రయత్నం చెయ్యమ్మా తల్లి. ఎందుకంటే అది నీ యొక్క ఆరోగ్యానికి, ఆనందానికి చాలా అవసరం. మనిషికి ఒక రకమైనటువంటి రీఫ్రెష్ అనేది ఉండాలి కదా. అది నీ చిన్ననాటి జ్ఞాపకాలతో ఏర్పడిన చురుకుదనం.
దానివల్ల నీ యొక్క జీవితానికి ఏర్పడతాయి. ఎందుకంటే బిడ్డ, ఎప్పుడు కూడా నా బిడ్డ చిన్న పిల్లలాగా ఆనందంగా ఉండడం ఈ తల్లికి ఇష్టం. ఒక్క చిన్న మాట చెప్పనా? జాగ్రత్తగా వింటావా? పశువులు గడ్డిని తింటూ ఉంటాయి. గడ్డిని తిని కూడా అవి చక్కగా తెల్లటి చిక్కటి పాలను ఇస్తాయి. అవును కదా? కానీ నువ్వు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావో తెలుసా? నీ యొక్క పాలు అంటే ఆ యొక్క గేదె పాలు ఏవైతే ఉంటాయో ఆ గేదె పాలను తాగి వారు మాత్రం విషాన్ని చిమ్ముతూ ఉంటారు. మనుషులకు ఉన్న ఒకే ఒక్క చెడ్డ లక్షణం అదేనమ్మా. పశువులకు ఉన్న ఒకే ఒక మంచి లక్షణం అదే తల్లి. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు బిడ్డ? నా బిడ్డ ఇలాంటి విషయాలను ఎన్నాళ్ళకు తెలుసుకుంటుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. చెడ్డ లక్షణం అదే, పశువులకు ఉన్న ఒకే ఒక మంచి లక్షణం అదే. పశువులు చాలా వరకు కూడా మనుషులను ఏమీ చేయవు. వాటి దగ్గరకు వెళ్ళి వాటి జోలికి వెళ్ళి వాటిని హానిపరిస్తే అవి హానిపరుస్తాయి. కానీ చాలా అంటే చాలా వరకు కూడా సాధు జంతువులులాగా ఉంటాయి కదూ. అటువంటి సాధు జంతువులు వాటిని సైతం హాని చేసి కూడా అవి చివరకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడతాయే. మరి మనుషులతో తిరిగి మళ్ళీ పోరాడలేవు. కానీ పశువులకు ఉన్నంత జ్ఞానం కూడా ఇప్పుడు మనుషులకు లేకుండా పోతోంది. బిడ్డ, అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు, నీతో అవసరం తీర్చుకున్న తరువాత పక్కకు వెళ్ళిపోతున్నారు అంటే వారు పాము లాంటి వారా, పశువు లాంటి వారా, మనిషి లాంటి వారా అని చెప్పి నువ్వే ఒక అంచనాకు రావడం చాలా ముఖ్యం. తల్లి, ఎన్ని సంపాదించినా కూడా, ఎంత డబ్బు ఉన్నా కూడా, ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా, ఎంత ప్రేమ ఉన్నా కూడా కొంతమంది మనుషులకు తృప్తి అనేదే ఉండదు. అసలు అలా తృప్తి ఇవ్వలేని సంపద ఎంత ఉన్నా కూడా వృధానే కదా మరి. అటువంటప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అందరి దగ్గర ధనం ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది అని చెప్పి అసలు వారు ఎంతవరకు సంతోషంగా ఉంటున్నారో నీకు తెలుసా? ఏమీ లేకుండా ఏ రోజుకి ఆ రోజు పూటకు పూట తెచ్చుకుని తినేవారి పూరి గుడిసెలో ఉండేవారు చాలా సంతోషంగా ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుని వండుకొని తింటూ కూడా కంటి నిండా నిద్రపోయి చాలా తృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇక అంతటి వారికంటే నువ్వు ఏమైనా తక్కువ? ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. మనిషి కనుక జీవితానికి సంపద కంటే కూడా, ధనం కంటే కూడా తృప్తి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అని గుర్తుపెట్టుకో తల్లి. ఆ ఆనందాన్ని పంచుకునే వారికంటే బాధని పంచుకునే వారికే నువ్వు జీవితంలో ఎక్కువ విలువను ఇవ్వాలి. కొంతమంది ఆనందంలో ఉన్నప్పుడు అందరూ కూడా వస్తారు, మేము ఉన్నాం అని చెప్పి ఎగబడుతూ కూడా ఉంటారు. అటువంటప్పుడు నీ యొక్క ఆనందాన్ని వారితో పంచుకుని వారు మరి కాస్త ఆనందాన్ని పొందడానికి అంటే వారి మనసులో ఒక స్వార్థాన్ని పెట్టుకొని నీ యొక్క ఆనందంలో పాలు పంచుకుంటూ ఉంటారు. కానీ అదే వ్యక్తులు ఎవరైతే నీతో ఆనందంలో పంచుకోవడానికి సిద్ధపడి నీతో ఆనందాన్ని పొంది ఉన్నారో ఆ వ్యక్తులే రేపటి రోజున నీకు దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖంలో మాత్రం ఎటువంటి సహాయాన్ని చేయరు. ఏ విధంగానూ కూడా దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం కూడా చేయరు. కనుక అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. ఇక్కడ నీకున్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏమిటి అంటే కనుక అందరూ నీ వారే అని చెప్పి కొంచెం మంచిగా మాట్లాడతావు. వారికి నీ పట్ల ఎటువంటి స్వార్థము లేదు అని చెప్పి కొంచెం ప్రేమను నటించగానే వారికి నిజంగా నీ మీద ప్రేమ ఉంది కనుకనే నీకు మంచి మాటలు చెబుతున్నారు అని చెప్పేసేసి కొంచెం నలుగురిలో నీకు విలువను ఒక రవ్వంత పెంచగానే వీరు నీ వాళ్ళు అని చెప్పి వారి కోసం నువ్వు ఎంతటి సాహసానికైనా చేయడానికి సిద్ధపడిపోతూ ఉన్నావు. చూడమ్మా, అదే నీ యొక్క అమాయకత్వం. బిడ్డ, ఒక రకంగా చెప్పాలి అంటే నీ యొక్క మంచితనం కూడా. కానీ ఒక్క మాట గుర్తుంచుకోమ్మా తల్లి, ఎవరు ఎటువంటి వారు అని చెప్పి నువ్వు ఇప్పటికే నీ మనసుకు పూర్తిగా అర్థమైంది కదూ. ఏదైతే నీ మనసుకు అర్థమైందో అదేనమ్మా వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
మధ్యలో ఎన్నో రాజకీయాలు జరిగినా, ఎన్ని నటనలు జరిగినా, ఎంతమంది నిన్ను హేళన చేసినా, ఎవరైతే నిన్ను ఒప్పించే ప్రయత్నం చేసినా, ఏది ఏమైనప్పటికీ కూడా నటించేవారు ఎప్పుడు కూడా నీ మీద ప్రేమను రవ్వంత కూడా చూపించలేరు. ఒకవేళ చూపిస్తున్నారు అంటే కనుక అది కూడా నటనే అని చెబుతున్నాను. బిడ్డా, నువ్వు కనుక అటువంటి నటనను నమ్మి కనుక గుడ్డిగా మోసపోవద్దు. వారిని నటన చేయనివ్వు. అది నువ్వు ఎంతవరకు నమ్మగలుగుతావో, నీ జీవితానికి దాన్ని ఎంతవరకు ఆ నటనను నువ్వు కూడా ఉపయోగకరంగా ఉపయోగించుకుంటావో అంతవరకు మాత్రమే. తరువాత నీ యొక్క హద్దులు అనేవి ఎప్పటికీ కూడా దాటవద్దు. నిన్ను నష్టపరుచుచున్నా, నిన్ను కష్టపెట్టుకుని వారి కోసం నువ్వు ఏది కూడా చేయవద్దు. అవును తల్లి, ఎందుకంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మాట నువ్వు విన్నావు కదూ. అది నువ్వు అవలంబించవలసిన సమయం అనేది ఇప్పుడు వచ్చింది. కనుక ఇంకా మహాత్ముడులాగా ఒక చెంపను చూపిస్తే మరొక చెంపను చూపించి కొట్టు అనే పిచ్చితనంలో మాత్రం బ్రతకవద్దు. బిడ్డ, ఆలోచించిందే ఆలోచిస్తూ జీవితాన్ని ఇప్పటికే చాలా వరకు వృధా చేసేసుకున్నావు. నాకు తెలుసమ్మా, నీకు నచ్చిన జీవితంలో కనీసం నువ్వు పావు వంతు అయినా కూడా అనుభవించలేదు అని. కానీ నువ్వు ఇప్పుడు ఏమి చేసినా, ఎంత ఆలోచించినా కూడా పోయిన సమయము అనేది తిరిగి రాదు కదా తల్లి. నీ చిన్నప్పుడు ఏ కల్మషము లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కష్టము లేకుండా ఆనందంగా జీవితాన్ని గడిపావు, గుర్తుందా? మరి మరొక్కసారి ఆ జీవితం గురించి ఆలోచించుకుని వెనక్కి చిన్నతనంలోకి వెళ్ళగలుగుతావా? మరి చెప్పు, వెళ్ళలేవు కదా. మరి అటువంటప్పుడు రాని దానికోసం, జరిగిపోయిన దానికోసం, తిరిగి రాలేని దానికోసం ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? ప్రస్తుతం నేను నిన్ను రేపటి గురించి కూడా ఆలోచించమని చెప్పడం లేదు. ప్రస్తుతం అనేది ఏం జరుగుతుందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏ కష్టం నీకు వస్తుందో, ఏ కష్టం వచ్చినప్పుడు దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఇది మాత్రమే ఆలోచించు. ప్రజెంట్లో ఉండు. ఈ క్షణాన్ని సంతోషంగా గడుపు. ఈ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించు. ఇదే నిజమైన తెలివిగల వ్యక్తి యొక్క రహస్యం. బిడ్డా, ఎందుకమ్మా అయిపోయిన దాంట్లోనే ఉండి జీవితాన్ని బ్రతికేస్తూ చాలా గుడ్డిగా, చాలా తెలివి తక్కువ వాళ్ళలాగా ఇప్పటి వరకు ప్రవర్తించింది చాలు. ఇకనైనా సరే కానీ నువ్వు వారి యొక్క మాటల్లో నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయి. నీ జీవితంలో కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఈ దుర్గమ్మ ఉన్నది అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే నీ యొక్క ధనం అనేది ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చే సమయం అనేది ఆసన్నమవుతున్నది. నీకు ఏ ఆస్తి అయితే నువ్వు తిరిగి రావాలని చెప్పి నువ్వు ఇన్ని రోజులు కూడా, ఇన్ని సంవత్సరాలు కూడా నువ్వు కోర్టులో పోరాడుతూ ఉన్నావో అది నీ దగ్గరకు వచ్చే సమయం అనేది ఆసన్నమైనది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని చెప్పి నీ విషయంలో నిరూపమైంది, రుజువైంది. ఎవరైతే నీ దగ్గర డబ్బులు తీసుకుని నిన్ను కష్టపెట్టి అది ఇవ్వకుండా ఉందాము అని చెప్పి నాటకాలు ఆడారో వారు సైతం నీ దగ్గర నీ ధనాన్ని ఇచ్చి పువ్వుల్లో పెట్టి వెళ్తారు. సిద్ధంగా ఉన్నారు దానికి కూడా. దానికి కనుక నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే నువ్వు ఈ దుర్గమ్మను తాకావు, అంత సొమ్ము నీకు అనేది ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేలా నేను చూసుకుంటాను. ఆర్థికంగా ఏ కష్టము రాకుండా నేను నిన్ను జీవితంలో ముందడుగు వేయిస్తాను. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి ఈరోజు మన అమ్మవారు మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. శుక్రవారం రోజున ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. మరి ఈ ఆంతర్యం, ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదా. నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారిగా మన అమ్మ సన్నిధి ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి. అంతవరకు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు, కృపా, కరుణ, వీక్షణాలు మనందరిపైన ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.